పని అయింది. స్పైసీ హైదరాబాద్ అనేసి దానిలోకించి మేము బిర్యానీ తెచ్చుకున్నాం. బిర్యానీ ఎట్లుందో ఇప్పుడు టేస్ట్ చేసి చూపిద్దామని వచ్చినాము. 150 రూపీస్ సింగిల్ అంట. ఇక 2 ఉల్లిగడ్డలు ఇచ్చారు, ఉల్లిగడ్డ నిమ్మకాయ, ఇది పెరుగు కూడా ఇచ్చారు. అయితే మా తమ్ముడు ఇంకా ఎక్స్ట్రా కూడా అడిగింది, మసాలా గ్రేవీ కూడా ఇచ్చారు. ఇది 270 ఒకటి, 150 ఒకటి. 270 అంటే ఇద్దరు తినొచ్చేమో, దాంట్లో తినొచ్చో పడుతుంది, ఇద్దరికి సరిపోతుంది. ఇది ఇస్తున్నా ఫస్ట్ నేను కోవడం బంద్ చేసినాం, ఎప్పుడో బంద్ చేసినాం జమానాలో. ఏ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వేసుకుంటా దీంట్లో. నాకు లెగ్ పీస్ దొంగలు ఉన్నారు. ఆడు లెగ్ పీస్ వేయలేడు, బాడుకో చూడండి. లెగ్ పీస్ అంటేనే బిర్యానీ తిన్నట్టు ఉంటుంది మంచిగా. ఇక వేసేసుకున్నాం, ఉల్లిగడ్డ నిప్పేసుకుని మంచిగా అనిపిస్తుంది, తెలుస్తుంది మమ్మ కాపాయి. ఇక ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, థమ్స్అప్ కూడా ఉండాలి. ఫస్ట్ థమ్స్అప్ తాగుదాం కొంచెం. ఇది ఎందుకు తెచ్చుకున్నాం తెలుసా? మేము షాపింగ్కి పోయినాం, డిమార్ట్ పోయినాం. లేట్ అయిపోయింది అనేసి టేస్ట్ చేద్దాం, అట్లనే కొత్త హోటల్ పోతే అప్పుడు కనిపించింది, తెచ్చుకున్నాం. చూసిరా నెయ్యి ఎట్లుందో, కొత్త మూరుపం అట్లనే ఉంటుంది హోటల్లో. వస్తుంది, బాగుంది. ఎక్కువ మసాలా ఎక్కువ ఏం లేదు, టేస్ట్ నార్మల్ ఉంది, బాగుంది. క్యాప్టెన్ కుక్కడు ఏం చేసింది తెలుసా? ఉత్తి గట్టిగా అన్నం ఉంటుంది, గరం మసాలా లెక్క మసాలా ఉంటుంది మొత్తం. తినబుద్ధి కాదు, నప్పాడు కాదు ఆడ. ఇది ఎట్లుంది తెలుసా? పెద్దంబర్ పెట్టేవని ఇలా ఉన్నట్టుంది. ఆరు నెలల తర్వాత టేస్ట్ చేయాలి, సేమ్ టేస్ట్ ఉంటుందా ఉండదు. ఇది ఎప్పుడు ఓపెన్ అయిందో మాకు తెలియదు, ఎప్పుడు పోతే అప్పుడు మా తమ్ముడు చూపించింది. నేను డిమార్ట్లోకి నుంచి బయటికి రాగానే ఇది మూత ఇట్లా లేటెన్గా పైన ఏమంటారు, బిర్యానీ తీసుకుందామండి. మీరు అన్నం బిర్యానీ తింటప్పుడు థమ్స్అప్ తాగుతారా, బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగుతారు ఎప్పుడు? ఏంటిది బిర్యానా? మా తమ్మునికి బిర్యానీ ఎవరికైనా పెట్టిరని డౌట్ వచ్చిందంట. రేపు పొద్దున్న నేను గూగుల్ చేసి చెప్తాను. సరే అందరికి బాయ్.
ఈ బిర్యానీ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. బాయ్.